ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ కలిపి ఒక సింగిల్ రెసిపీలో రావాలి అంటే ఈ రెసిపీ చూడండి. కాలీఫ్లవర్ కట్లెట్ అనమాట. ముందుగా ఈ కాలీఫ్లవర్ని ఇలా నీట్గా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటిని ఎప్పుడూ కూడా డైరెక్ట్గా తీసుకోవడం లేదా ఇప్పుడు మన రెసిపీకి టూ మచ్ బాయిల్ అక్కర్లే కాబట్టి ఇలా ముందుగా బాగా బాయిల్ చేసి వాటర్లో పసుపు వేసి బాయిల్ చేసి అందులో స్టవ్ ఆపేసాక ఇవి వేసాను. ఎందుకంటే ఇది బాయిల్ అవ్వక్కర్లేదు నాకు. జస్ట్ దీంట్లో యూస్ చేసిన పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ లేకుండా ఇవి క్లీన్ చేసుకోవడం కోసం ఈ ప్రాసెస్ చేస్తున్నాను అనమాట. ఇలా ఒక 5 మినిట్స్ అయ్యాక ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇష్టమైతే కొబ్బరి, ఆప్షనల్ అనమాట. బట్ ఇవి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ కోరియాండర్ మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకొని చాప్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు ఇదేంటంటే హోమ్ మేడ్ పన్నీర్ అనమాట. పన్నీర్ నేను ఇంట్లో చేశాను. అట్లాగే ఇదేమో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కాలీఫ్లవర్. ఈ రెండింటిని మనం ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. కాలీఫ్లవర్ని అలాగే పన్నీర్ని. ఒకవేళ ముందే దీనికి కావాల్సిన ఈ బేసిక్ నీడ్స్ ఉన్నాయి కదా, వాటిని ఫస్ట్ వేసుకున్నా ఓకే. లేదంటే ఆ పేస్ట్ని రిమూవ్ చేసి మళ్ళీ ఒకసారి ఇది వేసి వీటన్నిటిని ఫైన్ పేస్ట్ చేసుకొని ఇవి సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు కాలీఫ్లవర్ పన్నీర్ వేసి మిక్స్ చేసేసుకున్న దట్ ఈస్ ఆల్సో ఫైన్. మన ఫైనల్ గోల్ ఏంటంటే ఈ బ్యాటర్ యొక్క కన్సిస్టెన్సీ ఒక కట్లెట్ చేసుకోవడానికి నీట్గా వచ్చేలాగా. ఓకే, మై ఫేవరెట్ క్వీన్ కుక్వేర్. ఇది క్వీన్ తీసుకున్నాక చేసిన ఫస్ట్ రెసిపీ. బట్ పోస్టింగ్కి కొంచెం లేట్ అయింది. ఆయిల్తో లిటిల్ బిట్ ఆయిలే వేసాను. లైట్గా ఇలా ఆయిల్తో గ్రిల్ చేసుకొని ఇలా కట్లెట్స్లా వేసుకున్నాను. కన్సిస్టెన్సీ మంచిగా రావడం కోసం ఒక స్పూను ప్లాంట్ ప్రోటీన్ కూడా యాడ్ చేసుకోండి. ఇలాగ క్లోజ్ చేసి లిడ్ మంచిగా రోస్ట్ అయ్యే వరకు రెండు వైపులా రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. యమ్మీ యమ్మీ కట్లెట్ రెడీ.